వ్యక్తి సిపిఆర్ ద్వారా స్టాపర్ మెథడ్ ద్వారా చేస్తూ కొన్ని స్కూల్లో వచ్చే విధంగా చేస్తారు. सुधाकर गाరు అది ఓకే. హలో సుధాకర్ గారు అది ఓకే. కాల్ ఫర్ అంబులెన్స్ ప్లీజ్. నెక్స్ట్ టీం సిద్ధంగా ఉండాలి. స్విమ్మర్స్ అలానే ల్యాడర్ ద్వారా డైవ్ చేసి వాళ్ళు రక్షించే మెథడ్. 1001, 1002, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009, 1010, 1011, 1012, 1013, 1014, 1015, 1016, 1017, 1018, 1019, 1020, 1021, 1022, 1023, 1024, 1025, 1026, 1027, 1028, 1030. మనం నోట్ తో అంటే మౌత్ టు మౌత్ మెథడ్ ద్వారా కూడా అతన్ని మనం ఆక్సిజన్ పంపించేసి శ్వాస కలిగించే మెథడ్. బాధితులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా బోట్లు ఎక్కించి ఈ విధంగా సురక్షితంగా ఒడ్డుకు తీసుకొస్తారు సార్ మన యొక్క సిబ్బంది. కానీ మనం కేరళలో అనేక రెస్క్యూ ఆపరేషన్స్ ఈ యొక్క ఫ్లడ్ సమయంలో చేయడం జరిగింది సార్. మెడిసిన్స్ ఇవ్వడం, వాళ్ళకి ఫుడ్ సప్లై చేయడం, అలానే లైటింగ్ ఏర్పాటు చేయడం, అన్ని రకాల చర్యలు చేసి 3 రోజుల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేసి మనం తిరిగి రావడం జరిగింది సార్. అలానే 2000 ఈ విధంగా బోట్లు మళ్ళీ యథాస్థానంలో తీసుకెళ్లిన వారు సాధారణంగా అలసిపోవడం వల్ల గమనించిన టవర్ పై నుంచి గమనించిన మన యొక్క రెస్క్యూ టీమ్స్ పైనుంచి డైవ్ చేస్తూ 1 by 1 డైవ్ చేస్తూ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి రెస్క్యూ ద్వారా బయటకు తీసుకురావడం జరుగుతుంది. గ్యాప్ ఇవ్వండి బాబు. మీరు కృష్ణానదిని అవలీలుగా ఆదరికి వెళ్ళి వచ్చే శిక్షణ పొందే అశోక్ ఒకసారి రండి. భాష 30 అడుగుల లోతులో పడిపోయి ఉన్న 2 వ్యక్తులను సార్ వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క డెడ్ బాడీస్ ని ఇద్దరు కూడా తీయడం జరిగింది సార్. ఈ యొక్క స్కూబా డైవర్స్ 22/10/2023 యానాం దగ్గర జరిగిన గోదావరిలో 2 పడిపోయారు సార్. వాళ్ళు దాదాపు 30 అడుగుల లోతులో ఉంటే ఈ యొక్క 2 వ్యక్తులు కూడా స్కూబా డైవర్స్ ధైర్య సాహసాలతో నీటిలోకి అడుగు డెడ్ బాడీస్ ని తీసుకొచ్చేసి వారికి అప్పచెప్పడం జరిగింది. పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది సార్. దాదాపు 50 అడుగుల లోతు వరకు కూడా వీళ్ళు వెళ్ళగలరు సార్ అడుగుకి. కానీ ఇక్కడ మనకి 20 అడుగుల లోతు. అగ్నిమాపక శాఖ సందర్భంగా ఈరోజు మేము అగ్నిమాపక శాఖ ఈ ప్రదర్శనలు ఎందుకు ఏర్పాటు చేశామంటే, ముఖ్యంగా మేము గత 2 years నుంచి మా సిబ్బంది అందరికీ అంటే రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది సిబ్బందికి బేసిక్ ట్రైనింగ్ కోర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అక్రాస్ ది స్టేట్ ప్రతి ఫైర్ స్టేషన్ లెవెల్కి వెళ్ళి అక్కడున్న ఫాండ్స్లో కానీ అక్కడున్న రివర్స్లో కానీ కంప్లీట్ చేయడం జరిగింది. అందులో ఆ 2000 మందిలో మళ్ళీ మంచి క్రీమ్ని తీసుకొని ఒక 400 మందిని సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 400 మందికి అడ్వాన్స్ స్విమ్మింగ్ కోర్సు అంటే ఎలాంటి విపత్తు వచ్చినా అంటే అండర్ వాటర్ సర్చ్ కానీ ఇవి లోపల కరెంట్ వాటర్లో ఉన్నప్పుడు కానీ బాగా ఉధృతంగా ఉన్న రివర్లు ఎలాంటి సిచ్యువేషన్లు అయినా కానీ మనము రచించాలి. తర్వాత స్కూబా డైవింగ్ లోపలికి వెళ్ళి అట్లీస్ట్ ఒక 20-30 ఫీట్ లోపలికి వెళ్ళి వాళ్ళను మనం రక్షించడం ఇవన్నీ చేయడానికనే ఉద్దేశంతో తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఇది 21 రోజులుగా ఈ తర్ఫీదు ఇక్కడే జరుగుతుంది. మనకు ఆక్వా డెవిల్స్ మేనేజ్మెంట్ వాళ్ళు మనకు ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్తో
ఇక్కడ కండక్ట్ చేసుకోండి, మీరు మాకు కూడా బాగుంటుంది మీరు చేయడం వల్ల అంటే మేము దీన్ని ఫెసిలిటీని వాడుకొని మొత్తము రాష్ట్రం లెవెల్లో ఒక 15 మందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ బ్యాచ్ కింద వీళ్ళకు 21 రోజుల నుంచి తర్ఫీదు ఇస్తున్నాము. ఆ తర్ఫీదులో భాగంగా ఈరోజు ఈ డెమోలు కండక్ట్ చేయడం జరిగింది. ఈ డెమోల్లో కూడా వాళ్ళు ప్రదర్శించే దీన్ని బట్టి నెక్స్ట్ బ్యాచ్ను ఎంత సైజు తీసుకోవాలి, ఆ సైజుకు ఇంకా డేస్ను పెంచుకొని వాళ్ళని 400 మందిని అన్ని విధాలా తర్ఫీదు చేద్దామని ఇది ఒక ఆస్పెక్టు. అంటే 15th ఎఫ్సీలో మాకు ఒక 50 బోట్లు కొంటున్నాము. నెక్స్ట్ ఒక 6 నెలల్లో స్ట్రెంథన్ అవుతాము. స్ట్రెంథన్ అయ్యేలోగా వీళ్ళకి తర్ఫీదు అంతా కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మాన్సూన్ సెషన్కు అగ్నిమాపక శాఖ విస్తృతంగా ఎక్కడికి వెళ్ళైనా మనం రెస్క్యూ చేయాలా, ఏ కాల్ వచ్చినా వెళ్ళాలి అనే ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామండి. దీన్ని గవర్నమెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది. దానిలో భాగంగా మాకు ఫండ్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ అండి. వీళ్ళకు అంటే మేము 4 రీజనల్ సెంటర్స్ పెట్టామండి. ఒకటి విజయనగరము, రాజమండ్రి, తర్వాత ఒకటి మన గుంటూరు అంటే సత్తెనపల్లిలో ఉంటుంది, ఒకటేమో మన కర్నూలులో. సో ఈ 4 సెంటర్స్లో వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఎక్కడికి అవసరమైతే అక్కడ మొబిలైజ్ చేయొచ్చు. సో దీన్ని మేము నెక్స్ట్ మాన్సూన్ సెషన్కు పక్కాగా ప్లానింగ్తో వెళ్తున్నామండి, అది చేస్తాం. అండి రాజమండ్రి ఫైర్ స్టేషన్లో ఫైర్మెన్గా పనిచేస్తున్నానండి. నేను స్విమ్మింగ్ ట్రైనర్నండి ఆర్ఎల్ఎస్ఎస్ తరపు నుంచి. అదేవిధంగా స్కూబా డైవ్ మాస్టర్ ట్రైనింగ్ చేశాను సార్. మన డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్లో స్కూబా డైవ్ మాస్టర్ ట్రైనింగ్ 2022లో తీసుకున్నాం సార్. 4 months ట్రైనింగ్ సార్. ఇది అండర్ వాటర్ ఆపరేషన్స్లో ఇది చాలా కీలక పాత్ర పోషిస్తుంది సార్. ఎవరైనా డెడ్ బాడీలు తీసినప్పుడు కానీ, ఏదైనా బోట్స్ మునిగిపోయినప్పుడు కానీ రెస్క్యూ ఆపరేషన్స్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ స్కూబా డైవ్ మాస్టర్ ట్రైనింగ్ అనేది మేము ప్యాడీ తరపు నుంచి చేసామండి. అడ్వాన్స్డ్ ఉంటుంది. మొన్న నేను యానంలో జరిగిన ఇన్సిడెంట్లో 5 స్టూడెంట్స్ మునిగిపోతే నేను 2 డెడ్ బాడీలు తీసానండి. అందులో వెళ్ళి స్కూబా డైవింగ్ చేసి వెళ్ళి అది 70 feetకి వెళ్ళానండి. మేము 150 feet వరకు వెళ్ళగలమండి ఈ సిలిండర్ వేసుకుని. సుమారుగా 150 feetకి వెళ్తే కనుక 1/2 hour వరకు ఈ సిలిండర్ వస్తుందండి. మామూలుగా తక్కువ డెప్త్లో అయితే సుమారుగా 30 గంటల నుంచి గంట మధ్యలో వస్తుందండి. సిలిండర్ 14 kgs ఉంటుంది సార్. ఇది 14.3 kgs. అవును సార్. ఇది వెయిట్తో 4 kgs వెయిట్ అంటే బాడీ వెయిట్లో 5% వెయిట్ వేసుకుంటే మనం కిందకి వెళ్తాం సార్ ఈజీగా. వెళ్ళినప్పుడు మనం రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తాం. అదేవిధంగా బుడమేరు వరదల్లో 21 మందిని బస్సులో ప్రాణాలతో కాపాడాం సార్. బస్సు మునిగిపోయినప్పుడు మా టీంతో ఫైర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మేము మా సార్స్తో కలిసి ఆపరేషన్ చేసాం సార్. అదేవిధంగా నా సర్వీస్లో కూడా గోదావరి ఏరియాలో, రాజమండ్రి ఏరియాలో ఎక్కడ ఎటువంటి రిస్క్ ఆపరేషన్ జరిగినా నేను చాలా పార్టిసిపేట్ చేస్తానండి. స్పీడ్గా ఉంటాం. అదేవిధంగా చాలామందిని ఒక 5 members వరకు ప్రాణాలతో కాపాడానండి. మొన్న పైనుంచి బ్రిడ్జ్ మీద నుంచి దూకితే బ్యాక్ బోన్ బ్రేక్ అయితే అతన్ని రెస్క్యూ బోట్ ద్వారా నేను నైట్ 11 o'clock తీసుకురావడం జరిగిందండి. అదేవిధంగా పశ్చిమ తీర్థాల్లో కానీ ఎక్కడైనా ప్రాణాలతో ఉన్నప్పుడు లోపలికి వెళ్ళిన వాళ్ళని అడుగు నుంచి తీసుకొచ్చి ప్రాణాలతో కాపాడిన సంఘటనలు కూడా ఉన్నాయండి. డెడ్ బాడీస్ విషయంలో కూడా ఏ రిస్క్ కాల్ వచ్చినా నేను అటెండ్ అవుతుంటానండి మా గోదావరి ఏరియాలో. ట్రైనింగ్ అనేది మీకు అంటే సెలెక్టెడ్ పీపుల్స్ని తీసుకుంటారు సార్. ఇంట్రెస్ట్ ఉండి చేయాలన్నట్టుగాను, లేదంటే మనకి అవసరాన్ని బట్టి సెలెక్ట్ చేస్తారు సార్. అంటే ట్రైనింగ్ ఎంతమందికి ఇస్తే మనకి ఉన్న సిచ్యువేషన్లో సరిపోద్ది అనేది చూసుకుని దాన్ని బట్టి ట్రైనింగ్ ఇస్తారు సార్ ఆఫీసర్స్. నేను ట్రైనింగ్ స్కూబా డైవింగ్ అనేది విశాఖపట్నం రుషికొండలో తీసుకున్నాం సార్ మన డిపార్ట్మెంట్ తరపు నుంచి. ప్యాడీ సర్టిఫికేషన్ సార్. ఇది ఓపెన్ వాటర్ మెంబర్స్ సార్. అంటే 15 members యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. 15 members ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఇప్పుడు మేము ఎలా వెళ్ళాం చేయపట్టు కిందకి వెళ్ళాం, అలాగే బడ్డీ సిస్టమ్ ఉంటుంది. ఏదైనా నా ఈరు ఆగిపోయింది అనుకోండి, అతను ఈరు నాకు ఇస్తూ ఇద్దరం కలిపి పైకి వచ్చేస్తాం. అలా జరుగుతుంది. బడ్డీ సిస్టమ్తోనే వెళ్తాం. ఒక్కళ్ళం సింగిల్గా చెయ్యం రిస్క్. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా సీసా అనే ఒక సిస్టమ్ ఉంటుంది, సెంటర్ కంట్రోల్ ఎమర్జెన్సీ ప్రాసెస్ అని. దాని ప్రకారం మేము వెయిట్ తీసేసుకుని రిమూవ్ చేసుకుని బ్రీత్ హోల్డ్ చేయవలసి ఉంటుందండి. సుమారుగా 2 minutes నేను బ్రీత్ హోల్డ్ చేస్తానండి. అండర్ వాటర్కి వెళ్ళినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనం ఇవన్నీ తీసుకుని స్పీడ్గా పైకి వచ్చేయడానికి అవకాశం ఉంటుంది. 2 minutesలో మీరు ఎంత స్పీడ్లో పైకి రాగలరు? అంటే డెప్త్ను బట్టి సార్. ఇమీడియట్గా స్పీడ్గా పైకి రాకూడదు. సేఫ్టీ స్టాప్ అని ఒకటి ఉంటుంది. ఎందుకంటే ఇది కంప్యూటర్ అని ఆ డైవ్ కంప్యూటర్ యూజ్ చేసుకుని మనం ఏ లోతుకి ఎంత లోతుకి వెళ్ళామో మన యొక్క నావిగేషన్ ఏందో కూడా తెలుస్తుంది సార్. దాన్ని బట్టి మనం ఇమీడియట్గా స్పీడ్గా రాకూడదండి. పైకి రాగలుగుతాం. స్పీడ్గా వస్తే ఏమవుతుందంటే మనకి ప్రాబ్లం అవుతుందండి. అందువల్ల ఏంటంటే సేఫ్టీ స్టాప్ ఉంటుంది. సేఫ్టీ స్టాప్ తీసుకుని అప్పుడు పైకి రావాలండి.